తెలుగు రాష్ట్రాల్లోని అన్ని జిల్లాలకు విస్తరిస్తూ అత్యాధునిక వైద్యం అందిస్తున్న మల్టీనేషనల్ హాస్పిటల్ మెడికవర్ హాస్పిటల్స్ ఇప్పుడు మన వరంగల్లో కూడా చెప్పిండ్రు. చారాన కోడికి 75 పైసల మసాలా యాడ్ చేసి ప్రతిపక్షాల్లో ఏం చేయకున్నా అసత్య ప్రచారాలు చేస్తూ ఉన్నారు. మనం ఈరోజు పూర్తి స్థాయిలో సబ్స్టాన్షియల్గా గణనీయంగా మనం ఈరోజు చేస్తూ ఉన్నాం. కాబట్టి కార్యకర్తలకు కానీ శ్రేణులకు కానీ వీరి ద్వారా ప్రజలకు తెలిసే విధంగా ఈ విషయాన్ని తెలియజేయాలి. అదే మాదిరిగా మిగతా సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో ఈ ఉచిత బస్సు కోసం ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం మరి ఆ శాఖకు జమ చేస్తూ ఉందో అది కానీ రాజీవ్ ఆరోగ్యశ్రీ ఏదైతే 5 లక్షలు ఉండేనో 10 లక్షలు ఏదైతే తీసుకొచ్చిందో ఆ విషయం అయితేనేమి, అదే మాదిరిగా జీరో బిల్లింగ్ అయితేనేమి, ఏదైతే కరెంట్ పవర్ ఏదైతే 200 యూనిట్స్ ఉందో ఆ విషయం అయితేనేమి, ఈ విధంగా మరి చోటు చేసుకుంటున్నటువంటి అమలు అవుతున్నటువంటి ఆచరణలో వచ్చి ప్రజలు వినియోగించుకుంటున్నటువంటి ఈ అంశాలపైన కాంగ్రెస్ శ్రేణులందరూ మరి ఏకమై ఈ యొక్క విషయాలను అవగాహన తీసుకొచ్చే విధంగా ప్రజలకు ఒక వారధిగా నిలవాలని చెప్పేసి ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ, ఓ పక్క రుణమాఫీ కోసం సుమారు 30,000 కోట్లు అంటే ఒకప్పుడు కాళేశ్వరం కట్టాలంటే 40,000 కోట్లు అని చెప్పడం జరిగింది. ఈరోజు 30,000 కోట్లు, మరి ఆ 40,000 కోట్లను 8 సంవత్సరాలైనా ప్రాజెక్ట్ అనేది పూర్తి కాలే. కానీ ఈ 30,000 కోట్ల ప్రాజెక్టు మరి మనకు 28,000 కోట్లు అయితే అంటున్నారు. 2,000 కోట్లు మళ్ళీ కొంతమంది పాస్ పుస్తకాలు కొన్ని క్లియరెన్స్ కావాలని అంటారు. వీటిని కూడా గ్యాప్ పెట్టుకొని ఇంకొక 2,000 కోట్లు కూడా అటువంటి వీటి కోసం మరి కేటాయించడం జరిగింది. దీంతో పాటు ఇంకొక అసత్య ప్రచారం ఏం చేస్తూ ఉన్నారంటే మరి దీనికి రేషన్ కార్డు కావాలి, రేషన్ కార్డు వాళ్ళకే ఇస్తారు, వైట్ కార్డు హోల్డర్లకే ఇస్తారు అని చెప్పి ప్రజలను పక్కదోవ పట్టిస్తూ ఉన్నారు. దీనికి రేషన్ కార్డుకు సంబంధం లేదు. రేషన్ కార్డు లేకున్నా ఈ రుణమాఫీలో లబ్ధిదారులకు అందరికీ అందే విధంగా చేస్తారు. దీనికి కావాల్సింది ఏంటంటే పట్టా పాస్ పుస్తకం, బ్యాంకులో లోన్లు తీసుకున్నటువంటి ఆధారం, ఇవి కనుక 2 జమ చేస్తే తప్పకుండా కూడా వారి వారి అకౌంట్లో పూర్తి స్థాయిలో విడతల వారి అంటే ఏదో 3-4 నెలల తర్వాత కాదు. ఈరోజు ₹1,00,000 మంత్ ఎండింగ్ లోపట ₹1,00,000, మళ్ళా ఆగస్ట్ మంత్ ఎండింగ్ లోపట ₹50,000 1,50,000 ఈ విధంగా ₹2,00,000 పూర్తిగా జమ చేస్తారు. కాబట్టి ఈ విధమైనటువంటి ఒక ప్రోగ్రెసివ్ ఏదైతే ఉందో పాలసీస్ విధానాల ద్వారా మరి చక్కగా మరి ఎంతో క్లిష్టమైనటువంటి పరిస్థితి ఉంది ఆర్థికంగా. మన ప్రభుత్వం వచ్చినప్పుడు మన నెత్తిపైన ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి 7,000 కోట్ల లోను రుణాన్ని అప్పుగా పెట్టిపోయినటువంటి విషయం కూడా మనందరికి కూడా తెలుసుకోవాలి. తర్వాత ప్రజలకు తెలియజేసే విధంగా కూడా మనం కృషి చేయాలని చెప్పేసి, అదే మాదిరిగా గత 3-4 నెలల నుంచి మన ప్రభుత్వం వచ్చి 7 నెలలు అయ్యింది. ఆ 7 నెలలు అంటే మొదటి ఒక 2 నెలలు వదిలి ఎప్పుడు రుణమాఫీ ఇది ఆచరణలో కానటువంటిది, ప్రజలను మభ్యపెట్టి ఓట్లు దండుకునే క్రమంలో మరి మోసపూరితమైనటువంటి వాగ్దానాలు చేయడం జరుగుతూ ఉంది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి, మరి కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా అమలు కానటువంటి అంశాలను ప్రజల్లోకి తీసుకొచ్చి ఓట్లు వేసుకొని గెలిచే కార్యక్రమంతో మోసం చేయాలని చేస్తూ ఉన్నారని చెప్పి మరి ప్రతిపక్ష పార్టీ వాళ్ళు విమర్శ అస్త్రాలు సంధించడం జరుగుతున్నటువంటి విషయం మన అందరికీ తెలిసిందే. మనందరికీ తెలుసు మరి ప్రభుత్వం అధికారంలోకి ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో విడతల వారీగా ఒక్కొక్క హామీలను మరి నెరవేర్చుకుంటూ వస్తూ ఉంది. ఆ క్రమంలో మరి ఏదైతే సంక్షేమ పథకాలు ప్రత్యేకించి మనం ఈ యొక్క బస్సు ఉచితం అని అంటున్నామో ప్రజలందరూ కూడా తెలియవలసిన విషయం ఏంటంటే, ఉచితం అంటే ఇది ఉచితంగానే ఉంటుందేమో, మరి అంతే దీనికి పైసలు కట్టవలసిన అవసరం లేదేమో అని అనుకుంటారు. అట్లా కాదు. ఇది ఉచితంగా అంటే మనం కట్టవలసినటువంటి డబ్బు మన తరఫు నుంచి మన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రవాణా శాఖకు మరి డబ్బు అనేది చెల్లించడం జరుగుతుంది. మన ప్రజలు కట్టనటువంటి ఈ మహిళలు ఎవరైతే ఉచితంగా మరి ప్రయాణం చేస్తున్నారో ఆ డబ్బంతా మరి మన రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. ఆ విధంగా మన రాష్ట్ర ప్రభుత్వం 69 కోట్ల ప్రయాణికులు ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో
ఈరోజు వరకు సేవలు వినియోగించుకోవడం జరిగింది. ఆ క్రమంలో మరి మన ఈ మధ్య ఇంకా మనం ప్రతిపక్షాల ఒక విషయాలు చూస్తే ఆశ్చర్యపోతాం. వాళ్ళు ఏమంటున్నారో, ఇంకెప్పుడు రుణమాఫీ అవుతుంది, కాదు ఇది ఆగస్ట్ 15th వచ్చేస్తున్నది, ఇంకెప్పుడు చేస్తారని చెప్పి పదే పదే మరి వాళ్ళు ప్రచారంలోకి తీసుకురావడం జరుగుతూ ఉంది. ప్రజలను ఒక ఇది ఏదో మనం తప్పు చేస్తూ ఉన్నాం, మోసం చేస్తూ ఉన్నామని చెప్పేసి బలంగా వారి యొక్క వాదనను వినిపించడం జరుగుతూ ఉంది. నిన్న మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మన ప్రజాపాలన భవన్లో క్యాబినెట్ మినిస్టర్ల మీటింగ్, వాటితో పాటు మేము కూడా అక్కడ ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావడం జరిగింది. మరి ముఖ్యమంత్రి వర్యులు ఎంతో చిత్తశుద్ధితోటి, మీ అందరికి తెలుసు, ఈ యొక్క రుణమాఫీ కావాలంటే ఎన్ని వేల కోట్లు అవుతాయో ఒక అవగాహన కూడా మనకు ఉండాలి. అయితే గత ప్రభుత్వం 10 ఏళ్ళు అధికారంలో ఉండి 10 సంవత్సరాలు వాళ్ళు పాలన అందించినప్పటికీ ₹1,00,000 రుణమాఫీ చేస్తామని చెప్పి హామీ ఇచ్చినప్పటికీ 10 సంవత్సరాలు వాళ్ళు ఏనాడు కూడా ఆ రుణమాఫీ ₹1,00,000 రుణమాఫీ చేయలేదు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మరి ఈ యొక్క కార్యక్రమానికి మరి పూర్తి చేస్తామని చెప్పి గౌరవ పెద్దలు సోనియా గాంధీ గారి నోటి ద్వారా మరి అదే మాదిరిగా రాహుల్ గాంధీ గారు కూడా ఈ విషయాన్ని ధృవీకరించడం చేయడం జరిగింది. అయితే ఈరోజు చాలా శుభదినం. ఏదైతే అసాధ్యం అనుకుంటున్నామో సుసాధ్యం చేసి మరి 2 లక్షల రుణమాఫీ అంటే మన రాష్ట్రానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి 30,000 కోట్ల రూపాయలు మరి ఈరోజు రైతుల పక్షాన వేయడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఈరోజు ₹1,00,000 4 గంటలకు సాయంకాలం మన సెక్రటేరియట్ నుంచి ఒక క్లిక్ కొడితే అందరి ఖాతాలలో పడిపోతాయి. అంటే అందరికీ ₹1,00,000 వచ్చేస్తాయి. అదే మాదిరిగా ఈ 30 తారీఖు లోపట ఇంకొక ₹50,000 కూడా మరి ప్రణాళిక చేయడం జరిగింది. 30 తారీఖు లోపట ఇంకొక ₹50,000 కూడా పడతాయి. అదే మాదిరిగా ఆగస్టు 1 నుంచి 30 తారీఖు లోపట ఇంకొక ₹50,000 కూడా పడిపోతాయి. ఈ విధంగా మాట ఇచ్చిన మేరకు 2 లక్షల ఏదైతే రుణమాఫీ ఉందో దానికి పకడ్బందీ ప్రణాళికలు చేసి ఆచరణలో తీసుకొచ్చే విధంగా మరి ముందుకు పోతున్న విషయం మీ అందరికి కూడా తెలియజేయవలసినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. మనం ఇక్కడ అర్బన్లో ఉంటున్నాం, పట్టణ ప్రాంతంలో ఉంటున్నాం. అయినప్పటికీ మన మిత్రులకు కానీ లేకపోతే తెలిసిన వారికి కానీ చాలా చోట్లలో గ్రామాల్లో లోన్లు ఉంటాయి. ఆ లోన్లు సంగతి ఏందనేది మీరు ఈరోజు సాయంకాలం 4 గంటలకు మరి మీ అకౌంట్లో పడ్డ తర్వాత మీరు కూడా ప్రజలకు అవగాహన తెలిసే విధంగా మీ సోషల్ మీడియా ద్వారా వాట్సాప్ కానీ, ట్విట్టర్ కానీ, ఫేస్బుక్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ మరి ఇది ఒక గొప్ప కార్యక్రమం. ఇంత అద్భుతమైనటువంటి ఆచరణలో తీసుకొచ్చినటువంటి విషయాన్ని ప్రజలకు తీసుకెళ్లవలసినటువంటి బాధ్యత మన అందరిపైన ఉందని చెప్పేసి ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.